ఇది జరిగి అయిపోయిన తర్వాత ఒక రిపోర్ట్ తన చేతికి వచ్చేసింది. మాట్లాడేశారా, నీ విగ్రహానికి నీవు నీ దేశంలో హెచ్చించి రాజ్యము మీద అధికారం అనుగ్రహించిన 3 మనుషులు ఉన్నారు. ఎవరిస్తారు వారు నిన్నే కానీ నీ ప్రతిమనే కానీ నీ దేవతలే కానీ కొలవను అని మొండికి తిరిగారు అని సమాచారం అందింది. అందుకే రాజుగారు నమ్మలా. ఎందుకంటే వారు తన రాజ్య విశేషంలో కార్యక్రమాల్లో ఏ తప్పు చేసిన మనుషులు కాదు. అందువల్ల ఏ తప్పు చేయని వారిని వారి మీద ఎవరైనా ఏదో సంగతి మాట్లాడితే ఎలాగో ఊరికినే చెప్పిన మాట నమ్మి వారిని అగ్గిలో పడేయాలి అని ఆలోచన చేసి మళ్ళా వారిని షడ్రక్ మెషక్ అభ్యర్థిగోడు అని పేరు పెట్టి పిలిచి దగ్గరికి పిలిచి, నేను నీకు నిజంగానే మీరు నా ప్రతిమకు మొక్కనన్నారా, నా దేవతను సేవించనన్నారా? ఒకవేళ ఏదైనా జరిగితే మీకు 2వ ఛాన్స్ అనుభవిస్తున్నా. ఇప్పుడు ఈ 2వ ఛాన్స్ వల్ల ఏం తేల్చుకుంటారంటే మీరు కావాలని బుద్ధిపూర్వకంగానే నన్ను తిరస్కరించారు, లేదు తెలియగానే ఒకవేళ కార్యం జరిగించారు, నాకు అర్థమైపోతుంది అని దగ్గరికి పిలిచారు. వారు నేరుగా సూటిగా మాట్లాడేశారు. నేను తెలిసే నీ బొమ్మకు మక్కట్లేదు అని చెప్పేశారు. నెబుకద్నెజరు, ఈ విషయంలో నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు అన్నారు. నేను సేవించుతున్న దేవుడు నీ చేతిలోంచి అగ్నిలో పడకుండా తప్పించలేని సమర్థుడు. ఒకవేళ అలాగ తప్పించలేదు అనుకో, దాన్ని కూడా మేము లక్ష్య పెట్టేది లేదు. నీ అగ్నికైనా ఆహుతి అవడానికి మేము వెనకాడట్లా, మేము బుద్ధిపూర్వకంగానే నీ బొమ్మకు మొక్కలేదు అని సమాచారం వినిపించేశాను. అందువల్ల నువ్వు బుద్ధిపూర్వకంగానే దేవుని సేవించడం మానేసావా, లేదు తెలియక విశ్వాసం వల్ల, నీ పరిస్థితుల వల్ల, నీ సమాజం వల్ల, నీ పూర్వ చరిత్ర వల్ల, నీ పుట్టిన స్థలం వల్ల, నీకున్న మతాచారాల వల్ల, నీకు కలిగిన పరిస్థితుల వల్ల ఒకవేళ దేవుడిగా మహిమపరచడమో తప్పిపోయావా, అది తెలుసుకోవడానికి మహాదేవుడు ఇష్టపడి నువ్వు తెలియకుండా చేస్తే దానికి యాజకుడు చేసే బలియాగంలో క్రీస్తు చేసినందు ఏర్పాటు చేసి పెట్టి, ఒకవేళ ఎవడైనా పొరపాటున పాపం చేస్తే యాజకుడి యొక్క కార్యక్రమం వల్ల అది క్షమించబడుతుంది అని చెప్పి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని రక్తమాంసంలో పాలువాడు చేసి యాజక ధర్మానికి కట్టబడి